ఇప్పుడు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కాంతారా చాప్టర్ 1. గతంలో సంచలన విజయాన్ని నమోదు చేసిన కాంతారాకి ఇది ప్రీక్వెల్. అంటే అప్పటి కాంతారాకి ముందు ఏం జరిగిందనేది ఇప్పుడు తెరపైకి రానుంది. రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా 7,000 స్క్రీన్లలో విడుదల చేయబోతున్నారు. కన్నడ సినిమా స్థాయిని అమాంతం పెంచేసిన ఈ మూవీలో విలన్గా గుల్హన్ దేవయ్య, యువరాణిగా రుక్మిణి వసంత్ కనిపించనున్నారు. ఈ సినిమాను కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో వదిలిన ట్రైలర్కి అన్ని వైపుల నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. నాన్న ఇక్కడే ఎందుకు మాయమయ్యాడు అనే డైలాగ్తో ప్రారంభమైన కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ ఆద్యంతం సరికొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా సాగింది. ఎప్పుడు మనిషి అధర్మం వైపు వెళ్తాడో ధర్మాన్ని కాపాడడానికి ఆ ఈశ్వరుడు తన గణాలను పంపుతూనే ఉంటాడు. ఈ అన్ని గణాలు వచ్చి కొలువైంది ఈ పుణ్యభూమిలో అంటూ కాంతారా ప్రపంచాన్ని పరిచయం చేశారు. కాంతారా సినిమాలో చూపించిన కథకు పూర్వం జరిగిన కథాంశాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించబోతున్నారు. శివ తండ్రి, తాత కథలను చూపించబోతున్నట్టు ట్రైలర్ను బట్టి తెలుస్తోంది. ఇక రిషబ్ తన లుక్స్, పర్ఫార్మెన్స్తో అద్దరగొట్టేశారు. యాక్షన్ సీన్స్లో నెక్స్ట్ లెవెల్లో కనిపించారు. యువరాణి పాత్రలో రుక్మిణి ఎంతో అందంగా కనిపించింది. ట్రైలర్ చివర్లో ఈశ్వరుడు దర్శనమిచ్చే షాట్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అలానే మంటల్లో అమ్మవారి ప్రతిమ కనిపించే సీన్ కూడా హైలైట్గా నిలిచింది. డైరెక్టర్గాను రిషబ్ శెట్టి మార్కు క్రియేట్ చేసుకున్నారు. ప్రతి ఫ్రేమ్ను విజువల్ వండర్లా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. విజువల్స్, బీజిఎం స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. అరవింద్ ఎస్ కశ్యప్ కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది. బి అజనీష్ లోక్నాథ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాలోని ఎమోషన్ని మరో స్థాయికి తీసుకువెళ్ళింది. ప్రొడక్షన్ డిజైనర్ వినేష్ బంగ్లాన్ తన ఆర్ట్ వర్క్తో కాంతారా ప్రపంచాన్ని అద్భుతంగా సెటప్ చేశారు. హోంబలే ఫిలిమ్స్ సంస్థ ప్రొడక్షన్ వాల్యూస్ వరల్డ్ క్లాస్గా ఉన్నాయి. ఓవరాల్గా పౌరాణిక అంశాలు, నేచర్, హ్యూమన్ ఎమోషన్స్ మేళవించిన కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. రిలీజ్ చేసిన అన్ని భాషల్లో కలుపుకొని 24 గంటల్లోనే ఈ ట్రైలర్ 10 కోట్లకు పైగా వ్యూస్ను రాబట్టి రికార్డు సృష్టించింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో వెయిట్ చేస్తున్నారనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 2022లో వచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంతారాలో అడవిలో కథానాయకుడి వేట, కథానాయకతో ప్రేమ, అక్కడి పంజుర్లి సంప్రదాయం, గ్రామీణ స్థాయి విలనిజాన్ని గురించి చూపిస్తూ వెళ్లారు. అయితే ఈసారి కథను రిషబ్ శెట్టి మరింత విస్తృతంగా రాసుకున్నాడు. కాంతారా అడవి పట్ల విశ్వాసం లేని రాజు, అక్కడికి వ్యాపారం నిమిత్తం వెళ్లిన కాంతారా గ్రామస్తులు, యువరాణిని చూసి కథానాయకుడు మనసు పారేసుకోవడం, ఆ విషయం తెలిసిన రాజు వంశానికి అంటిన కళంకాన్ని కాంతారా వాళ్ళ రక్తంతో కడిగేయాలని నిర్ణయించుకోవడం వంటి ఉత్కంఠను రేకెత్తించే అంశాలు ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తున్నాయి. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్లో పంజుర్లీకి సంబంధించిన సన్నివేశాలు ఒళ్ళు గగురు పొడిచేలా ఉన్నాయి. ఈ సీన్స్ ప్రేక్షకులకు థియేటర్లలో ఒక ప్రత్యేకమైన అనుభూతిని పంచుతున్నాయనడంలో సందేహమే లేదు. కాంతారా సాధించిన అపూర్వ విజయం నేపథ్యంలో ఇప్పుడు చాప్టర్ 1పై కూడా అదే స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన కాంతారా అద్భుతాలే సృష్టించింది. కన్నడ సినీ చరిత్రలోనే ఓ సువర్ణాధ్యాయం లిఖించింది. ఈ సినిమాతో నటుడిగా, దర్శకుడిగా రిషబ్ శెట్టి తానేంటో చూపించేశాడు. ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో ఒక పోస్టర్ ఇప్పుడు వైరల్గా మారింది. కాంతారా సినిమా చూడాలనుకున్న వారు 3 నియమాలను ఖచ్చితంగా పాటించాల్సిందేనని ఈ పోస్టర్లో ఉంది. నెట్టింట వైరల్ అవుతోన్న ఈ పోస్టర్ ఫేక్ అని క్లారిటీ ఇచ్చేశారు రిషబ్ శెట్టి. మనుషుల ఆహార పద్ధతులు, అలవాట్లను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. కాంతారా సినిమా గురించి ఎవరో నకిలీ పోస్టర్ను క్రియేట్ చేశారు. అది మా దృష్టికి కూడా వచ్చింది. అయితే వారు వెంటనే ఆ పోస్టర్ను తొలగించి క్షమాపణలు కూడా చెప్పారని తెలిపాడు రిషబ్. ఇక విడుదలకు ముందే కాంతారా చాప్టర్ 1 సంచలనమే సృష్టిస్తోంది. ఇక ఈ మూవీలో సప్త సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ కనకావతి రోల్లో నటిస్తోంది. మహారాణి గెటప్లో సూపర్గా ఉందని, ఆమె సీన్స్ అయితే వేరే లెవెల్లో అనేలా ఉన్నాయి. అసలే యూత్ ఆడియన్స్లో ఆమె క్రేజ్ ఒక రేంజ్లో ఉండగా కాంతారా ట్రైలర్లో రుక్మిణి వసంత్ సీన్స్ మరింత ఇంప్రెస్ చేశాయి. కాంతారాలో ఆమెను తీసుకోవడానికి రీజనే ఆమె వెనుకున్న ఈ పాపులారిటీ వర్కౌట్ అవుతుందని. ఈ మధ్యకాలంలో ఏ హీరోయిన్కి రాని క్రేజ్ రుక్మిణి వసంత్కి వచ్చింది. ఆమె క్యూట్ లుక్స్ ఇప్పటికే ఎంతోమంది హృదయాలను కొల్లగొడుతుంటే కాంతారాలో యువరాణి పాత్రలో ఆమె క్రేజీగా అనిపిస్తోంది. కాంతారా ప్రీక్వెల్లో మెయిన్ హైలైట్స్ చాలా ఉన్నా కూడా వాటిలో రుక్మిణి వసంత్ కూడా ఒకటిగా మారేలా ఉంది.
కాంతారా ప్రీక్వెల్లో రుక్మిణి వన్ ఆఫ్ ది అట్రాక్టింగ్ పాయింట్గా మారింది. ఇక తెలుగులో కూడా రుక్మిణికి సూపర్ క్రేజ్ ఏర్పడింది. అందుకే అమ్మడిని ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీకి ఓకే చేశారు. ఆల్రెడీ కోలీవుడ్లో అమ్మడు విజయ్ సేతుపతి, కార్తికేయతో నటించింది. అక్కడ కూడా స్టార్ లీగ్లోకి వెళ్ళింది రుక్మిణి. దీంతో తప్పకుండా రుక్మిణి వసంత్ సౌత్ నంబర్ 1 హీరోయిన్గా సత్తా చాటే ఛాన్స్ ఉందంటున్నారు. కాంతారా ప్రీక్వెల్ క్లిక్ అయితే రుక్మిణి రేసులో మరింత దూసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. కన్నడ భామలకు టాలీవుడ్ లక్కీ అన్న విషయం తెలిసిందే. సో రష్మిక తర్వాత రుక్మిణి కూడా టాలీవుడ్ టాప్ లేపే రేంజ్లో ఛాన్సులు అందుకునేలా ఉంది. కన్నడ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన రుక్మిణి వసంత్ తెలుగులో సప్తసాగరాలు దాటి అనే సినిమాతో అడుగుపెట్టింది. ఇటీవల నేరుగా నటించిన తెలుగు చిత్రం అప్పుడో ఇప్పుడో ఎప్పుడో తెలుగు సినిమా ఇదే అయినప్పటికీ ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇటీవల ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా వచ్చిన మదరాసి సినిమాలో హీరోయిన్గా నటించిన ఈమె ఆ సినిమాపై ఎంతో ఆశలు పెట్టుకుంది. కానీ అనూహ్యంగా ఈ సినిమా అంతగా ఆడకపోవడంతో అమ్మడి ఆశలు కాస్త ఆవిరైపోయాయి. ప్రస్తుతం రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వస్తున్న కాంతారా చాప్టర్ 1 సినిమాలో ఈమె నటిస్తోంది. ఈ పాత్రపైనే ఆమె అన్ని ఆశలు పెట్టుకున్నట్టు సమాచారం. ఈ ట్రైలర్ చూస్తుంటే యువరాణి, గిరిజన యోధుడి మధ్య లవ్ ట్రాక్తో వీరి మధ్య కథను రూపొందించినట్టు తెలుస్తోంది. పీరియాడికల్ ఫిలిం కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా తనకు మంచి గుర్తింపును అందిస్తుందని రుక్మిణి ప్రయత్నం చేస్తోంది. మరి రుక్మిణికి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి. ఇక ప్రస్తుతం ఈమె ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ సినిమాతో పాటు కేజీఎఫ్ చిత్రాలతో సంచలనం సృష్టించిన యష్ హీరోగా వస్తున్న టాక్సిక్ సినిమాలో కూడా అవకాశం అందుకుంది. ఇదిలా ఉంటే కాంతారా సినిమాను సరైన సమయంలో పూర్తి చేయడం కోసం మూవీ యూనిట్ సభ్యులందరం దాదాపుగా 3 నెలల పాటు కనీసం నిద్రాహారాలు లేకుండా కష్టపడ్డామని చెప్పుకొచ్చాడు రిషబ్ శెట్టి. డైరెక్షన్ టీం, ప్రొడక్షన్ టీం మాత్రమే కాకుండా నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులు అంతా కూడా చాలా కష్టపడి తమ సొంత సినిమాగా భావించి వర్క్ చేశారని, అందుకే సినిమా ఈ స్థాయిలో వచ్చిందని, అంతేకాకుండా ఈ మూవీని అనుకున్న టైంకే పూర్తి చేశామన్నాడు. సినిమా షూటింగ్ కోసం కష్టపడుతున్న సమయంలో కొన్ని అనుకోని సంఘటనలు జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించాడు రిషబ్. కొన్ని ప్రమాదాలు జరిగాయి, కొందరిని కోల్పోవాల్సి వచ్చింది. అయినా సరే కాంతారా కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ వెనక్కి తిరిగి చూడకుండా షూటింగ్ను ముందుకు తీసుకువెళ్లడానికి తమ ప్రాణాలను సైతం లక్ష్య పెట్టకుండా పోరాటం చేశారని చెప్పాడు. షూటింగ్ సమయంలో నా టీం మెంబర్స్ మాత్రమే కాకుండా నేను కూడా 4-5 సార్లు ప్రమాదానికి గురయ్యాను. ఆ సమయంలో చనిపోతాను అనుకున్నాను. కానీ మేమంతా విశ్వసించే దైవం మా ప్రాణాలను కాపాడింది. మాకు దేవుడి ఆశీర్వాదం ఉందని చాలా సందర్భాల్లో అనిపించింది. ఈ సినిమాను పూర్తి చేయడానికి మా కష్టం మాత్రమే కాకుండా మా వెంట దైవం ఉందని అర్థమైంది. అందుకే ఈ సినిమాను ఎంత ఈజీగా పూర్తి చేశామని తెలిపాడు రిషబ్. ఇక ఈ సినిమాకు దర్శకత్వంతో పాటు హీరోగా నటించడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. కాంతారా సినిమా భారీ వసూళ్లు సాధించిన నేపథ్యంలో ఈ చాప్టర్ 1 సినిమా కూడా ఖచ్చితంగా 1000 కోట్ల సినిమా అవుతుందని ధీమాగా ఉన్నారు. కాంతారాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రిషబ్ శెట్టి ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేసేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ను అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకుంది. అంతేకాదు ఏకంగా 125 కోట్లతో డీల్ కూడా క్లోజ్ చేసుకున్నట్టు సమాచారం. దీంతో మేకింగ్ బడ్జెట్ మొత్తం రికవరీ అయిపోయిందని తెలుస్తోంది. కాంతారా సృష్టించిన ప్రభంజనం తర్వాత రాబోతున్న ఈ ప్రీక్వెల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కొత్త రికార్డులు సృష్టిస్తుందో, ప్రేక్షకుల అంచనాలను ఎంత మేరకు అందుకుంటుందో చూడాలి.